మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేము దానికి ముందుకు తీసుకుపోయి ఇప్పుడు దానికి ఫైనల్ వాటర్ అలొకేషన్ టీఏసీ అప్రూవల్ మేము తీసుకొచ్చే చివరి దశలో ఉంటే మేం చేసినాం అంటున్నాడు ఆయన. ఇప్పుడు బ్యారేజ్ కట్టిండు కానీ దానికి కనీసం ఆయకట్టు కూడా ఐడెంటిఫై చేయలేవాడు. ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసీ తెచ్చుకోలే. అవి కూడా మా హయాంలోనే జరుగుతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. ఇరిగేషన్ శాఖ వారి హయాంలో వారు ప్రాజెక్టు కట్టింది నీళ్ల కోసం కాదు, వారి జేబులు నింపుకోవడం తప్పితే మరొకటి కాదు అని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాము. అదేవిధంగా అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ పెద్దలదని చెప్పి నేను మనం చేస్తున్నాను. మ్యాన్ పవర్ విషయంలో, హెచ్ఆర్ విషయంలో, నిధుల విషయంలో, ఆయకట్టు విషయంలో, అనుమతుల విషయంలో అన్నిట్లో పూర్తిగా విఫలమై ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిన్ననే అఖిల భారత ఇరిగేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ లో నేను మొదటి రోజు ఆడ భారతదేశంలో భారత ప్రభుత్వం యొక్క కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు, కార్యదర్శి దేబశిష్ ముఖర్జీ గారు, మొత్తం కేంద్ర ప్రభుత్వం అధికారులందరూ, అన్ని రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, కార్యదర్శుల వచ్చే సందర్భంగా నేను 18th కి ఫుల్ ఫ్లెడ్జ్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన అందరికీ. తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఇప్పుడు మాకు ఏమేం కావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. నిన్న ఉదయం నేను ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకుని ఒక గంట సేపు డీటెయిల్డ్ గా సిఆర్ పాటిల్ గారితో, దేబశిష్ ముఖర్జీ గారితో మాట్లాడి తెలంగాణ రాష్ట్రం విషయంలో అనేక విషయాల్లో ఒక ముందడుగు వేయడం జరిగింది. ఆ విషయం నేను ముందు మీకు చెప్తా. కృష్ణా నదీ జలాల్లో మాకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది, మీరు కేఆర్ఎంబీ ద్వారా గాని మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూన్ అయి కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో అన్యాయం చేయకుండా చూడాల్సిన బాధ్యత మీ ఉందని చెప్పి నేను నిన్న మొన్న మరి పూర్తిగా ఈ పనిలోనే చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు, కేంద్ర జలవనరుల ముఖ్య కార్యదర్శి దేబశిష్ ముఖర్జీ గారు కేఆర్ఎంబీకి నా ముందే డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఇమీడియట్ గా మీటింగ్ పిలిచిండ్రు. ఈ కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో వాళ్ళు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మీకు విషయం చెప్పాలి. 10 ఏళ్ల పాటు వీళ్ళు అధికారంలో ఉండి కనీసం టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేకపోయినరు. అంటే శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి ఏ రాష్ట్రం ఎంత నీటి కేటాయింపులు చేస్తున్నది, ఎంత నీళ్లు తీసుకుపోతుంది అని టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని మరి యాక్ట్ లో ఉన్న 10 ఏళ్ల పాటు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ జల దోపిడీకి సహకరించిండ్రు. మేము డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వానికి నేనే ప్రతిపాదన ఇచ్చినా, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వం మొత్తం 10 కోట్లైనా 20 కోట్లైనా మేము ఆ బడ్జెట్ మేము భరిస్తాం. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో గానీ, శ్రీశైలంలో గానీ, కృష్ణా నది మీద, నాగార్జున దగ్గర మరి ఇమ్మీడియట్ గా టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని చెప్పి మేం చేయడం జరిగింది.